కాటమరాజు, కడయరాజు, రవిద్రేయరాజు, గిరిరాజు, మరి సకలమైన రాజుకు మించిన రాజు రవిద్రేయరాజు తరుణమవుతూ ఆనందమైన భావాలతో ఈ ఒక సావల రూపాన్ని పసరం చేసి కొలిసిన వారిని కొడతలకు వేసి కొలని వారిని కొడతలకు వేసి అరహరా మరి కొలిసిన వారిని ఎందుకు వేసావమ్మా, కొలని వారిని ఎందుకు వేసావని ఈ రవిద్రేయుని రాజు నన్ను వివరిస్తూ ఉన్నాడు. మరి వివరిస్తున్న సమయంలో వరే రాజా అరహరా నీవు నా వరప్రసాదంలో పుట్టిన బిడ్డవి, నాలో ఎన్ని లేరలైతుంటాయో నీకు కూడా ఎన్ని అనుగ్రహం ఉంటాయి. కానీ అనుగ్రహాన్ని పసరం చేసి ఈ కొరతలు వేసిన వారు ఏందమ్మని చెప్పి ఈ ఒక రాజు నన్ను వివరిస్తున్నాడు. మరి వివరించిన రాజును తిరస్కించి ఆనందమైన బిడ్డని పక్కన కూర్చోబెట్టుకొని అరహరా సర్వం పసరం చేస్తూ నేను చెప్పేది వినేయి అని చెప్పి ఈ బిడ్డకు ఈమెం చేస్తుంది, ధ్వరణ చేస్తుంది. ఈ ధ్వరణలో పసలమవుతూ మరి ఈ కథ మొత్తము శరణదేవి నవరాత్రుల్లో తిరికించాలి. కానీ ఇది పొలిమేర అద్దు అరహరా మరి శేఖరు పడిపోతే సర్పములు చుట్టుకుంటాయేమో, మరి వర్షము వస్తుందేమో, ఇబ్బందికారం వస్తాయి అని చెప్పి కొన్ని నేను అంతర్ధానాన్ని పసరం చేశా, కొన్ని నేను అంతటితో కథను తిలికించా. మరి అమ్మ చెప్పంది ఏదో మర్చిపోయిందని దేహాల్లో ఒలిగిస్తున్నారు, కానీ నేను ఎప్పుడు మర్చిపోను. నేను మర్చిపోతానా చెప్పయ్యా? కానీ కథ చెప్పుకుంటూ పోతే చాలా టైము పసునం అవుతుంది. కానీ ఎంతవరకు చెప్పాలో, అది ఎంతవరకు తరుణం చేయాలో, ఎంతవరకు దాన్ని తిరిగించాలో ఆ తిరిగిస్తా. ఒరే రౌద్రం రాజు అరహరా సకల రూపాలు పొంది 9 బలు నాకు పెపలగట్టి వైకుంఠమైన ధలాల్లో ఉంటే మరి ఆకాశాలకు మేఘం బట్టి మేఘాల నుంచి వర్షం కురిపిస్తాను. మరి అడ్డబొట్టు పెట్టి ఆడదేవిని కొలవరాదన్న మీ అహంకారాన్ని తినికించి మరి సదా సాంబశివ ఇసురుడా ముక్కండివాడ వరములు ఇచ్చేవాడ భోరా శంకర మరి బొడ్డుకు లింగం, బిడ్డకు లింగం, రోడ్డులో ఉన్న రోకలకు లింగం అర్హర లింగ పాత్రములతోటి ఒక తరుణాన్ని కలిగి పట్టణము పసునం అవుతుంది. అడ్డబొట్టు పెట్టి ఆడదేవిని కొలవరాదని వాళ్ళ ఆచారం. ఇది మొత్తం శివమయం అయిపోతుంది. అసలు అర్ధనారీశ్వరుని నేను ఉన్నానని చెబుతున్నా. ఎక్కడున్నాను? అర్ధనారీశ్వరుని ఆయనలో లీనమైపోయిన సగము. మరి సెగలో గంగనయ్య ఎదర గౌరమ్మనయ్య, నాకన్నా ఎక్కువ నేను ఎక్కువ కదయ్య, ఇన్ని ఎక్కువ. నేను రూపాలతో ఎక్కువగా ఆయన ఆవరించా. మరి సకల రూపాలు పొంది రవిద్రేయుని రాజు వివరం అడుగుతున్నాడు. ఏం వివరం అడుగుతున్నాడు? మరి కొరతలు వేసిన వారిని ఎలా బతికిస్తామని నన్ను తీసుకువెళ్ళి పవేయించాడు. ఒరే రవిద్రేయుని రాజు అరహరా సకల రూపాలు పొంది 9 బళ్ళు నడినెత్తున ఎక్కడో ఆగిపోయినాయి. మరి నాకు నరబలి అని అడిగా. ఈ ఎక్కడ పోయినా నరబలి అడిగా. మరి ఎప్పుడు అడిగాను? మరి నాగతరుణములు పసనమయ్యి శివతాండములు తాండవాడుతూ వైకుంఠమైన దళాలతో గణాశారులయ్యి అరహరా గణముకు పవేయించి నరబలి అని కోరుతున్నా. మరి నరబలి ఈ యొక్క రాజులు మొత్తం పసనమయ్యి ఓ తల్లో ఈ 9 రోజులు కొనుక్కొద్దు, ఈ 9 పళ్ళు తమ్మో మాకెందుకమ్మని చెప్పి వీళ్ళు మొత్తం ఎవరి గుహంగానికి వెళ్ళి లోపల వేసుకున్నారు. ఎవరి గుహానికి వాళ్ళు వెళ్ళి లోపల వేసుకున్నారు. అప్పుడు ఈ యొక్క సకల రూపాలు పొంది సింపయ్య వచ్చాడు. సింపయ్య అంటే తలాల రామయ్య అరహరా సకల రూపాలు కలిగిన వాడు సింపయ్య. ఈ ఒక మోక్ష మార్గంలో కలిగిన సింపయ్య వచ్చాడు. ఈయనకు 16 సంవత్సరంలో ఒక బాలిక పుట్టింది అరహరా. ఈ బాలిక పుట్టి మరి సకలము సదుపాయం పాలిస్తూ తల్లి తిరిగిస్తూ ఉన్నది. ఎప్పుడైతే తిరిగిస్తూ ఉందో ఈ తిరిగిచ్చిన సదుపాయం తిరిగిచ్చాడు. అప్పుడు జగన్జన్ని జగన్మాత ఆదిపరాశక్తి నీకు ఏమి కావాలమ్మా? నరబలి కావాలా? నేను ఇస్తా అన్నాడు. అరహరా ఈ ఒక నరబలి ఎప్పుడైతే అడిగాడో ఆనంద రూపాలతో ఉగ్రహంతో ప్రవేశిస్తున్న సకల రూపాలు పొంది నీవు నిజంగా నరబలి కావాలనుకుంటే మరి 16 సంవత్సరములకు నాకు సంతానం ధరించింది. ఈ ధరించిన సంతానాన్ని నీకు నేను బలిగా ఇస్తానని చెప్పి ఈ ఒక సింపయ్య పసనం చేశాడు. ఎప్పుడైతే ధరించాడో ఈ సదుపాయం బిడ్డ పాలు తాగుతుంది. అరహరా మరి ఏమే అని పలక మీద దొరవేసి బిడ్డను తీసుకొని రమ్మని చెప్పి ఈ సింపయ్య మహాతల్లికి వివరణిచ్చాడు. వారి ఈడు కాష్టం గాలా అరహరా 16 సంవత్సరములకు నాకు సంతానం లేక పుడితే ఈయన ఇప్పుడు పిలుస్తున్నాడు ఎందుకని చెప్పి మరి భర్తకు మించిన భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఆజ్ఞ పాలన అవుతేనే మనకి జయపద వరం. ఆయన లీలలో ఏమీ తక్కువైనా కూడా మనం వ్యర్థము అవుతుంది. మరి ఎప్పుడైతే తరివించాడో స్వామి నా పానపురుష నా పాననాథ ఓ దేవా మరి 16 సంవత్సరములకి ఈ బాధ పుట్టింది అరహరా. ఈ 16 సంవత్సరముల తర్వాత మళ్ళీ ఎందుకై నువ్వు నన్ను పిలిచావని చెప్పి ఈ ఒక సింపయ్యని వివరం అడుగుతుంది. ఎప్పుడైతే వివరం అడిగిందో ఏవే జగన్జన్ని జగన్మాత ఆదిపరాశక్తి అదిగో మహాతల్లి నరబలి కోరుతుంది. మరి మదమచ్చిన రాజులు మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయారు? గుహాలకు వెళ్ళి లాకులు వేసుకున్నారు. మరి నేను ఇస్తానని వాగ్దానం ఇస్తా బిడ్డని అంది. ఎప్పుడైతే బిడ్డని ఇస్తుందో మరి ఈ మహాతల్లి ఏడుస్తూ మరి ఆనందపడి నీకన్నా మించింది ఏముంది స్వామి అని చెప్పి ఆమె వల్ల ఎవరిని పిలుస్తుంది?
తను గెలుస్తుంది. నీకు మించిన భగవంతుడు ఎక్కడున్నాడు స్వామి అని చెప్పి ఈ సనుపాయం దాగే పిల్లని ఈ ఒక సింపైకి పవేయించింది. ఎప్పుడైతే సింపైకి పవేయించిందో అరహర సకల రూపాలు పొంది ఆనందమైన వైకుంఠంతో ఓ జగన్జన్ని జగన్మాత ఇదిగో ఇస్తున్నా చూడు మరి సిందేసి తరుణం ఇస్తూ ఆనందమైన వైకుంఠాలతో అని చెప్పి మరి ఈ బిడ్డల ఎడమ చేతితో ఎగరవేసి సిరుసున ఏది కచ్చేది ఈరోజు చెప్పరా ఆయుధం పూజ చేయాలని చెప్పా నేను పోయిన వారం. మరి సిరుసును పెట్టి ఎప్పుడైతే కొట్టాడో అరహరా ఆనందమైన రూపాలతో పొందుతూ అదృష్టమైన భావాలు పొంది అప్పుడు ఏం నామం పలుకుతున్నాడో చిన్న కత్తి పెద్ద కత్తి నాదే కదా సిందేసి మదిగొండి నేనే కదా చిన్న కత్తి పెద్ద కత్తి జగన్జన్నికి జగన్మాతకి మరి బిడ్డను బలివిచ్చాడు. ఎప్పుడైతే ఈ కత్తిని పవేయించాడో రేణుకామాతగా ఈ ఒక శిరుసును సోనం ఉంది. ఎలా కత్తి శ్రద్ధన శిరుసున పవేయించింది. ఓ చింపయ్య జగన్జన్ని జగన్మాత ఆది పరాశక్తి మరి సకల రూపాలు పొంది నీ ఒక ఆజ్ఞ ఏందమ్మా ఇచ్చిన తరుణం ఉంది. మరి సకలమైన నువ్వు ప్రసన్నం చేసి దైవతత్వంలో తిలకించినందుకు ఆనందమూర్తినై అరహరా నీ సదుపాయం దాగే బిడ్డను నాకు బలిగా ఇచ్చినందుకు రేణుకామాతగా నేను మరో జన్మలో పుడతా. మరి ప్రతి ఒక్క ఆలయ పొంగమ్మలు ఎక్కడైతే నేను వెలుస్తానో మొట్టమొదటి పొంగళ్ళు నీదే అరహరా నీ పొంగలు పెట్టండి ఎవరికి పొంగదని చెప్పి ఆ జగన్జన్ని ఆ జగన్మాత ఆ రేణుకామాత అరహరా అంతర్ధానం అయిపోయింది. మరి సకల రూపాలు పొంది ఆనంద వైకుంఠాలతోటి దివ్యమూర్తి అలా ఉంటుంది. మరి ఆలయ ప్రాంగణంకి వస్తున్నాము అనుకున్నది ఏది జరగలేదు అరహరా ఆనందమైంది ఏది అన్నది ఎప్పుడు భావంలోకి ఉండకూడదు. ఆలయానికి వెళుతున్నాం ఆలయ ప్రాంగణంలో దైవానికి మీద భారం వేస్తున్నాం ఏమి చెబుతుందో ఏమి వింటున్నాము అన్నదాన్ని గ్రహిస్తే ఎక్కడికి దైవం